హైందవ సంస్కృతిలో భాగంగా ముఖ్యంగా ద్రవిడులు శ్రావణమాస శుద్ధ పంచమి రోజున నాగపంచమి పండుగను నిర్వహించుకుంటారు. ఇందులో భాగంగా శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నాగపంచమి పండుగ సందర్భంగా నాగమ్మ ఆలయాలు ఉదయం నుంచే భక్తుల రాకతో కిటకిటలాడాయి. భక్తులు ఉదయం నుంచి నాగమ్మ ఆలయాలకు ఉపవాస దీక్షలు ఆచరిస్తూ భక్తి శ్రద్ధలతో వెళ్లి పూజలు చేసి పుట్టలో పాలు పోసి నైవేద్యాలు సమర్పించి కోరిన కోరికలను తీర్చమని కోరుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. నాగమ్మ ఆలయాల వద్ద ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం దాతలచే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఏకచక్ర నగర్ లో సంతాన నాగమ్మ ఆలయంలో సీలింగ్ పియూపీని గుమ్మల శంకర్ రెడ్డి తన సొంత ఖర్చులతో వేయించారని, త్వరలో ఆలయానికి ఒక ప్రధాన గేట్ ను ఏర్పాటు చేయిస్తారని తెలిపినందున ఆలయ నిర్వాహకులు అశోక్ రెడ్డి కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులందరికీ కూడా నాగుల చవితి, నాగుల పంచమి శుభాకాంక్షలు. మనము ఈ నాగుల పంచమి అనేది చాలా ప్రత్యేకమైనది. అలాగే ఇది ఓన్లీ ద్రావిడ ప్రాంతంలో మాత్రమే జరుపుకుంటారు. ఎలా అంటే ప్రస్తుత తెలంగాణ, మహారాష్ట్ర, అలాగే కర్ణాటక. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా పప్పు దినుసులు, పత్తి అనే పంటలు పండుతాయి. ఆ పంటల నుంచి వచ్చేటటువంటి కొన్ని రకాల వైరస్, బ్యాక్టీరియాస్ మన శరీరం పైన కొన్ని ఇన్ఫెక్షన్స్ని కలగజేస్తాయి. అవి ఎలా అంటే కంటికి సంబంధించినవి కావచ్చు, చర్మ వ్యాధులు కావచ్చు. అయితే ఆ కంటికి సంబంధించినటువంటి ఆ చర్మ వ్యాధులు కానీ, కంటికి సంబంధించిన వ్యాధులు కానీ వాటిని పోగొట్టాలంటే మన ఆవు పాలు ఎంతో శ్రేష్టమైనవి అని మనము చిన్నప్పటి నుంచి అనుకుంటూనే ఉంటాం. అయితే ఈ ఇన్ఫెక్షన్ని పోగొట్టేటటువంటి గుణము ఆవు పాలకు ఉంటుంది. అయితే ఈరోజు హిందూ బంధువులందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. అలాగే ఏకచక్ర నగర్లో గల శివ బసవేశ్వర నాగ నిలయం మందిరంలో పాండవుల, భూమయ్య మరియు కాలనీవాసుల ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారి యొక్క స్వయంభూ పుట్ట వెలిసింది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కానీ, పూజా కార్యక్రమాలు ప్రతి నాగుల పంచమికి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ కాలనీలో ఉన్న యూత్ పిల్లలు కానీ, పాండవుల భూమయ్య గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సవాలు ప్రతి ఇయర్ జరపబడుతూ ఉన్నాయి. కావున ఇక్కడ అమ్మవారు సత్యంగా ఉండడం, ఇక్కడికి వచ్చి కోరిన కోరికలు తీర్చి మొక్కిన వారికి కోరికలు తీరడం, సంతానం లేని వారికి సంతానం కలగడము ఎంతో మందికి. నాగుల పంచమి శుభాకాంక్షలు బోధన ప్రజల, పట్టణ ప్రజలందరికీ. ఈరోజు ఇక్కడ నాగుల చవితి సందర్భంగా ఇక్కడ వస్తున్న నాగుల పంచమి సందర్భంగా ఇక్కడ వస్తున్న భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీ నాగ యక్షిణి రేణుకామాత మందిరం, తట్టికోట్, బోధన్ నందు ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆలయ పరిశుభ్రత కమిటీ ఆధ్వర్యంలో గత సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఉచిత ఆవు పాలుని పంపిణీ చేయడం జరుగుతుంది. వారికి కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా మా నాగ యక్షిణి రేణుకామాత మందిరం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇట్టి కార్యక్రమానికి మా పులిహోర ప్రసాదానికి గాను గౌరవనీయులు శ్రీ పెద్దలు బొడ్డు నారాయణ గారు మరియు బాల మన ఇక్కడ ఈరోజు సంతాన నాగమ్మ మందిరంలో ఉత్సవాలు జరుపుతున్నాము. ఈరోజు పంచమి సందర్భంగా సంతాన నాగమ్మ మందిరంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది, పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. ఇట్టి సంతాన నాగమ్మ మందిరం అభివృద్ధి కొరకు గుడి గర్భగుడిలో పిఓపి గుమ్మల శంకర్ రెడ్డి గారు, శ్రీనివాస డ్రెస్సెస్ గారు దీనికి దాతగా
తన వంతు సహకారం అందించినందుకు సంతాన నాగమ్మ మందిరం యొక్క అభివృద్ధి కమిటీ తరపున సంతాన నాగమ్మ తరపున ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాము. సంతాన నాగమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఆయనకు ఎల్లవేళ ఉండాలని, వారి కుటుంబ సభ్యులకు ఉండాలని. అందరికీ జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మనకు నాగుల పంచమి బోధనలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మనకు ఏదైతే నాగుల పంచమి నాడు మా యొక్క కమిటీ తరఫున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్య విషయం ఏమిటంటే ఆలయంలో ఏదైతే పిఓపి ఉందో చాలా సంవత్సరాల నుంచి ఆ రకంగానే ఉంది. దానికి మా యొక్క గుమ్ముల శంకరెడ్డి అన్న గారు దాతగారు ముందుకొచ్చి తన యొక్క సొంత ఖర్చులతో పిఓపి చేయించినందుకు ఆలయ కమిటీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే మాదిరిగా వారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆ యొక్క సంతాన నాగమ్మ తల్లి ఆశీర్వాదాలు, వారి యొక్క దీవెనలు ఉండాలని మేము మనసావాచ కర్మన ప్రార్థిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా నాగమ్మ చవితి చేస్తూ అన్న ప్రసాదం అనేది ప్రతి సంవత్సరం చేస్తాం. గత 50 సంవత్సరాల క్రితం ఎన్ఎస్ఎఫ్ గారు ప్రతిష్టాపించిన ఈ మందిరంను ఇక ఎన్ఎస్ఎఫ్ గారు చేసిన తర్వాత ఇక మా కాలనీ హ్యాండ్ ఓవర్ చేసుకొని కాలనీ వాళ్ళే ప్రతి సంవత్సరం భోజన సౌకర్యాలు, భోజన ప్రసాదాలు చేస్తుంటారు. అన్నం పెడుతూ వచ్చేపోయే జనాలకు కూడా అన్న సంతానం చేస్తూ ప్రతి సంవత్సరం అన్నం ప్రసాదం పెడుతున్నాం. దీనికి అంతా మా కాలనీ వాళ్ళందరూ మూకుమ్మడిగా సాయం చేస్తూ తలకు తోచిన విధంగా చేస్తూ అందరూ దాన్ని జయప్రదం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.